హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి వార్త పెన్షన్ కోసం పుట్టుకొచ్చిన వైకల్యం, ప్రభుత్వం కీలక నిర్ణయం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఒక వైకాపా నేత తన ఇంట్లో వాళ్ళతో పాటు బంధుగణానికి వికలాంగుల పెన్షన్ కింద 12 మందికి తీసుకున్నారు. వైద్యుల ద్వారా అక్రమంగా సదరంలోని వైకల్య పత్రాలు పొంది నెలవారీగా పెన్షన్ తీసుకున్నారు. వీరు కూడా 15 లక్షలకు పైగానే అక్రమంగా ప్రజాధనాన్ని స్వాహా చేశారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలలో వేలాదిగా అక్రమ పెన్షన్లు ఉన్నాయని ఎన్టీఏ అధికారంలోకి వచ్చాక అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అక్రమ పెన్షన్ల ఏరవేతపై అర్హులకు ఇవ్వడానికి ముమ్మర కసరత్తు జరుగుతుంది. పెన్షన్ల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట, అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలం ఈటుమార్పురం సచివాలయాన్ని యూనిట్గా తీసుకొని వాటి పరిధిలోని ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులను స్వయంగా పరిశీలన చేపట్టారు. ఆయా చోట్ల సోమవారం చేపట్టిన పరిశీలన కార్యక్రమాన్ని మంగళవారం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ల పరిశీలన జరుగుతుంది. ఇందుకోసం సెర్ప్ ఒక మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. పారదర్శకతను స్థానిక సిబ్బందిని కాకుండా ఇతర మండలాల నుంచి ఉద్యోగుల బృందాన్ని తనిఖీలకు నియమించారు. ఒక్కో బృందం 40 మంది పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సెరపు రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు. ఎంపీడీఓలు పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల డిఆర్డీఏల పీడీలు స్వయంగా భాగస్వాములయ్యారు. ఈ పరిశీలనలోని అనర్హులను జనవరి నెల నుంచి పెన్షన్ నిలిపివేయనున్నారు. ఇందుకోసం గల కారణాలు సైతం వారికి లేఖ రూపంలో తెలియజేయనున్నారు. అర్హతకు సంబంధించిన పత్రాలు అందించే పక్షంలో అధికారులు వాటిని పరిశీలించి సంతృప్తి చెందే పక్షంలో పునరుద్ధరిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.